తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నిన్న కాంగ్రెస్ ప్రతినిధి, నేషనల్ ప్రతినిధి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీహార్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. ఎప్పుడైతే బీహార్లో బీజేపీ ఓడిపోతుందో చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా కాంగ్రెస్తో కలవడానికి రెడీగా ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏదైతే మన హాట్ లైన్ అన్నారో దానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. సార్ మనకి ఎప్పుడు చిన్నప్పుడు ఒకటి అనుకుంటాడు సార్, నిప్పు లేనిదే పొగరాదని. సో ప్రతిదానికి ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ ఎంత చక్కగా జస్టిఫై అవుతుంది చూడలేతే ఈవిడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే ఎవరు అల్కా లంబా గారు. ఈ బీఆర్ ఎలక్షన్స్ గురించి అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారితో పనిచేయాలంటే పదవి ఉండాలి. ఎవరికి? నితీష్ కుమార్కి. పవర్ ఎప్పుడైతే లేదో చచ్చినా నితీష్ కుమార్ ఎక్కడ ఉండడు. ఆ ఎంపీలను పట్టుకుని ఎక్కడ పిల్లలను మార్చినట్టు మార్చేస్తారు. అతనికి అసలు మామూలుగానే నిలకడలేని వ్యక్తి ఎవడు ప్రపంచంలో అంటే నితీష్ కుమార్ అని 100కి 100 మంది చెప్తారు. అది మనందరికన్నా నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. రెండోది సిబిఎన్ గారు. ఈయన అసలు చెప్పాక లేంటక గొడుగు పెట్టే దాంట్లో అసలు సిద్ధహస్తుడు ఈయన. ఆయన కోసం ఆయన రక్షించుకోవాలి. అవతల కేసీఆర్ని ఎదిరించాలంటే ఇక్కడ కాంగ్రెస్తో జతకట్టిన ఉదంతం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే రామారావు గారు ఏనాడైతే కాంగ్రెస్ను విభేదిస్తూ పార్టీ స్థాపించాడో ప్రాథమిక సిద్ధాంతానికి భంగం కలిగిస్తూ ఏకంగా కాంగ్రెస్తో పొత్తు అన్నది చిరంజీవి గారు ఇప్పటిదాకా రాజీనామా చేశారు. లేదంటే కాంగ్రెస్కి 100కి 100 మంది నాలికి ఖర్చుకుంటారు. అలాగే చంద్రబాబు గారు కాంగ్రెస్ విడిపోయారా లేదా అన్న దగ్గర విడ్డవో లేదో అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా లేకుండానే మీరేమైనా ఎక్కడైనా స్టేట్మెంట్ చేశారు కేవలం ఆ ఎలక్షన్ కోసమే తెలంగాణలో ఉన్నది. ఆ మాటకు వస్తే బీజేపీ వాళ్ళు చూడండి, జనసేన అక్కడ పొత్తులు ఉండొచ్చు కానీ ఇక్కడ మాకు సంబంధం లేదు, మాకు వాళ్ళకి కానీ డైరెక్ట్గా చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి స్టేట్మెంట్ అక్కడ కాంగ్రెస్ నుంచి కానీ ఇక్కడ తెలుగుదేశం నుంచి ఎప్పుడైనా చూసారు? ఇటు ఇప్పటి తిరిపి మా రేవంత్ రెడ్డి అని మాట్లాడుకునే తెలుగుదేశం నిన్న షర్మిల గారు మాట్లాడినా లేకపోతే మాణిక్ ఠాగూర్ మాట్లాడినా మోదీతో పోరాడి దమ్ముందంటున్నారా అడుగుతున్నారు తప్పితే మేము చంద్రబాబు నాయుడు కలిసి లేమని అనట్లేదు. అంటే దాని అర్థం అదే. వీళ్ళకి రాబోయే రోజుల్లో కార్యాలకు అందరూ తీరుతాయని బీఆర్ ఎలక్షన్స్ తర్వాత గ్యారంటీగా కొన్ని రాజకీయ పరిణామాలు సంతరించుకోబోతాయి. ఆ రాజకీయ పరిణామాలు ఎలా సంతరించుకోబోతాయంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ కాళ్ళు అవుతాడు. కాళ్ళు అయితే నువ్వు ఒక్క కాళ్ళు అయితే నా దగ్గర రెండో కాళ్ళు ఉంది నేను లాగుతాను అన్న దగ్గర ఆల్రెడీ పునాదులు పడి ఉన్నాయి. ఇదంతా బీఆర్ ఎలక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు కోతేశాలు వేస్తే నరేంద్ర మోడీని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ భయం అయితే వీళ్ళకి ఉంది, తెలుసో తెలియకు. సో ఆ భయాన్ని నిలువరించుకోవాలి, సరిపుచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా సమయం కోసం వేచి చూస్తున్న బీహార్ ఎలక్షన్స్ అని సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ హాట్ లైన్లో టచ్లో ఉన్నారని ఒక బాంబు ఎప్పుడైతే డైనమైట్ పేల్చాడో, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పట్ల బాంబు పేలుస్తానని చెప్పి ఏం బాంబు పేల్చాడో దీపాల బాంబు నాకు తెలియదు. కానీ ఇదైతే ఖచ్చితంగా బ్రహ్మాండమైన బాంబు అయితే పేల్చాడని మాత్రం నేను చెప్పగలను. సో ఈ బాంబు యొక్క అవుట్కమ్ సారాంశం ఎలా ఉంటుందంటే ద బాక్రానంగల్ బ్యారేజ్ విచ్ వాజ్ బిల్ట్ అన్నది జస్టిఫై అయింది. అవతల పక్క కాంగ్రెస్ ఉంది, అవతల పక్క తెలుగుదేశం అండ్ ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ పార్టీ ఉంది. అతి దగ్గరలో బ్రిడ్జికి బేటలు బారితే పరిగెట్టుకుని వెళ్ళేది అవతల పక్క ఒడ్డుకి ఇల్లే అన్నది విషయం తెలిసిపోయింది. టీడీపీ నుంచి కూడా ఎవరు ఖండించలేదు దీన్ని. ఎవరు ఖండించరు, ఎప్పటికీ ఖండించలేరు. చిలక ప్రాణం మాంత్రికుడి చేతిలో ఉన్నట్టు వీళ్ళ ప్రాణాలన్నీ అధినాయకుడు కనుసన్నలో ఉంటున్నాయి. అంచేత ప్రాంతీయ పార్టీలో బయటకు వచ్చి మాట్లాడే అంత దమ్ము ధైర్యం వరకు ఉంటుంది. అలాంటివి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం. బట్ ఖచ్చితంగా ఇంత ఈల్డింగ్తో ఇంత డిఫెన్స్ ఆడుతూ కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న కోతాట్లన్నీ ఆడుతుంటే కూడా ఇది చంద్రబాబు గారి గవర్నమెంట్ ఈ విధంగా గవర్నెన్స్ ఉందా అని ప్రతి ఒక్కడు మనకి మనం ప్రశ్నించుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా చంద్రబాబు గారు దీని ఏం పట్టినట్టుగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అసలు పని కన్నా. సో దాని పర్యవసానం ఏ విధంగా ఉండబోతుందంటే రేపు ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ తర్వాత వీటన్నిటికీ సమాధానం మాత్రం హాట్లైన్ సారాంశం. ఏదైనా ముందు చెప్పి అనవసరంగా అబాస్ ఫాలో అవుతుంది జగన్మోహన్ రెడ్డి. అలా చూడండి కరోనాతో నీటి లివ్ విత్ ఇట్ అన్నాడు, ఏ పారాసిటమాల్ వేసుకోవాలి, బ్లీచింగ్ పౌడర్ అన్నాడు. ప్రపంచం అంతా అదే ఆచరించింది. కానీ ముందు బదనామైందెవరు? పెద్ద పెద్ద మాటలు చెప్పడం రాని జగన్మోహన్ రెడ్డి. నేను అడ్డుకుంటాను. ఎవరు కుమారస్వామి గారు కూడా చెప్తున్నారు ఏమని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలువరించింది జగన్మోహన్ రెడ్డి, ఆయన ఉన్నంతకాలం అమ్మనివ్వలేదు. మరి ఇల్లు బేగాలు పోయింది ఇల్లే కదా. నేను ఎన్డీఏ కూటమి వస్తే నేను రక్షించేస్తా, ముస్లింలకి తల్లో నాలుగు వచ్చి నీకు కష్టం వస్తే బీజేపీని నేను ఎదురిస్తానని చెప్పి వక్ఫ్ బోర్డు బిల్లు వాళ్ళు కడుపు కొట్టి పెట్టారు. ఎవరు? జనసేన తెలుగుదేశం కూటమి సపోర్ట్ ఇవ్వంది ఎవరు? ముస్లింలకి తల్లో నాలుగులో ఉంటున్నది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 5 ఏళ్ళు నేను కదా కుమారస్వామి చెప్పాడు, ఉక్కు శాఖ మంత్రి. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అడిగిన ప్రశ్నకి అమ్మేత్తనం అని చెప్పారు. అమ్మేయడానికి మార్గాలకి సుగమం చేసి క్లియర్ చేసేస్తున్నారు. ఏం చేయగలుగుతున్నారు వీళ్ళు? అలా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దానికి సకల శాఖ మంత్రి అంటాడు. యూరియా విషయంలో లోకేష్ గారు వెళ్ళి మాడవలసిన అవసరం వచ్చింది సార్. ఏం అచ్చెన్నాయుడు గారికి ఏం నోట్లు మాట్లాడవా లేకపోతే ఆయన వెళ్ళలేకపోతాడా?
వాళ్ళ అన్నయ్య గారి కన్నా రాజకీయ చరిత్ర ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో లాబింగ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఎర్రనాయుడు గారిని మించిన వాళ్ళు ఉన్నారా? ఆయన వంశంలో పుట్టిన రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రి, ఆయన సహాయ సహకారాలతో అచ్చెన్నాయుడు గారు యూరియా నెగోషియేషన్స్ చేయలేరా? అన్నిటికీ ఈయన ఎందుకు వెళ్తండి? ఇవేవి మాట్లాడకూడదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.